కూల్చడమా ఓటు వేయకపోతే ఇల్లు 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 కూల్చడమా పోయి కడన్నా పోతా ఇళ్ళ చెప్పు వాళ్ళు గంచిపోయే కసిండు ఇద్దరు కొడుకులు ఒకడు ఇల్చం పోయిండు ఆడు లగ్గంగా ఆడిపోయే కసిండు నేను ఆడుండలా గుడిసెలు అనుకొని తినట్నిగా మాట్లాడు ఏం కావాలా నీకు చెప్పు ప్రభుత్వానికి ఏం జాగన కావాలా ఆఖరికి ఇవ్వకుంటే నేను మందు తాగి చచ్చిపోతున్నా అది ఆఖరి అదిగా ఒక డబ్బా తెచ్చుకుంటా తాగుతా పంట ఏం లేదు నేను చెప్పట్లా సార్ ఎక్కడ వాళ్ళ నర్సరీ ప్లేస్ ముంగట నర్సరీ ప్లేస్ ముంగట ఉంటే అంతకుముందు ఏమైందంటే నర్సరీ ప్లేస్ ముంగట కుట్టం ఉండే బర్ల కుట్టం ఉండే అంటే దానికి ఏమన్నామంటే దానికి ఏమైనా సంబంధ డాక్యుమెంట్ ఉంటే చూపెట్టడానికి నోటీస్ ఇచ్చాను. దాని తర్వాత ఏంటంటే నేను డిప్యూషన్ పైన ఇష్యూలో నేను ట్రాన్స్ఫర్ చేసి ఉండే సో కలెక్టర్ డిప్యూషన్ క్యాన్సిల్ తర్వాత మళ్ళీ ఇదే జిప్కి వచ్చింది సెకండ్ థర్డ్ నాడు వచ్చిన తర్వాత ఏంటంటే 16 గ్రామాల జనరల్ బాడీ మీటింగ్లో ఇట్లా బాడీ మీటింగ్ వార్డు మెంబర్లు అందరూ ఏమన్నారంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైతే వాళ్ళు చూసుకొద్దామంటే నేను కూడా గైడ్లైన్స్ ఏం చెప్పినంటే నందికెల్లూరులో కూడా బాగా కబ్జాలు ఉన్నాయి, ఊర్లో కూడా బాగా మంది దగ్గర అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాస్తవం నేను రాకుండా ముందు అంటే గత 10-15 ఇయర్స్ నుంచి ఉన్నట్టున్నది మనకు తెలియదు. సో అయితే ఏమైందంటే సార్ ఆ విషయాన్ని బాడీ ముంగ టైం పెట్టినా అంటే యాక్షన్ అనేది అందరి పైన తీసుకోవాల్సి వస్తుంది, ఒక్కరికే తీసుకోవడం అంటే కుదరదు అని చెప్పాను నేను ఆ విషయం చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఐఎమ్ ద టోటల్ రెస్పాన్సిబిలిటీ, సో డెఫినెట్లీ మేము చెప్పింది నేను చేయాలి సెక్రటరీ గారు రాయాలని చెప్పి నేను వద్దు అని చెప్పాను. కానీ వీరేశం ఒక్కరికి తీసుకున్న యాక్షన్ ఆయనకు ఒక్కరికి అంటే తీర్మానం చేసింది. చేస్తే నేనేం చేసిన అంటే జనరల్ బాడీలో చేసినాం, గ్రామసభలో కాదు. జనరల్ బాడీ చేసిన తర్వాత మాకు ఎస్ఐఆర్ సర్వే వచ్చింది. ఎస్ఐఆర్ సర్వేలో ఫుల్ బిజీలో మేము 1 month ఏం చేయలేము. తర్వాత ఏమైంది సర్పంచ్ సాబ్ గారు అన్నారు మళ్ళీ ఒకసారి నోటీస్ ఇవ్వండి సార్ అని. సరే నేను మళ్ళీ సోదర భావంతో కాంప్రమైజ్ చేసి చూస్తుండేది. తర్వాత ఏమన్నా సార్ మళ్ళీ ఒకసారి నోటీస్ ఇవ్వండి, మళ్ళీ నేను 18 నాడు ఒకసారి ఇచ్చిన డాక్యుమెంట్ ఏమన్నా అయితే వీళ్ళు ఏమన్నారు వీరేశం మామినార్ గోదావరి పాంచల్ మాధవరావు గద్దెలాట్ సంగ్రామం జంగల్వార్ రమేష్ ఎస్పీ అజ్జిత్ వీళ్ళందరూ బీసీ కాలనీ ఉంటారు. ప్రాపర్ డాక్యుమెంట్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసారు. వాళ్ళందరూ తొలగిస్తే నేను తొలగిస్తా అని విషయాన్ని వీళ్ళు నా తొలగితపూర్వం ఇచ్చారు. అయితే నేను ఇదే విషయం నిన్న సర్పంచ్ సాబ్ కూడా చెప్పిన ఒకవేళ అందరిపైన యాక్షన్ తీసుకున్నామని చెప్పినాను మేము. సరే ఫర్దర్ పాత ఇంటికే కట్టుకున్నారా నీకు కొత్త జాగాలో కట్టుకున్నారా? ఎవరు మీరు కట్టుకున్నారు? ఎవరు కట్టుకున్నారు? వీరేశమ్మ ఆ ప్లేస్ వాడుకలో ఉన్నది అయినది. తర్వాత 12లో ఏదో డేట్ షెడ్ వేసుకున్నారు. అవును సార్ అలాదే కదా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఏమి డాక్యుమెంట్ కన్సల్ట్ డాక్యుమెంట్ చూపెట్టుకుంటే మస్తు మంది ఇట్లా ఉన్న దాంట్లో పనులు డాక్యుమెంట్స్ ఉండవు. ఏమైనా కూటం వేసుకుంటారు, ఏమైనా వేసుకుంటారు, ఏ జాగాలు ఉంటే ఏమైనా వేసుకుంటారు. దానికి అనుకుంటే మీరు అట్లా వాడుకుంటారు కదా సార్. గవర్నమెంట్ స్థలం అన్నాక ఏదైనా వాడుకుంటారు. నిరుపేదలు చూస్తూ ఉండాలా. బాడీని ఇప్పుడు కూడా చెప్పిన బాడీ సర్పంచ్ వార్డు మెంబర్ అక్కడ వచ్చి నిలబడని తీసుకున్నాం. అట్లా ఏం లేదు. వాళ్ళతో పాటు రిమైనింగ్ కూడా